రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22వ తేదీ రోజు ఏదైతే కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ఏదైతే మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి రేపు సమ్మె దిశగా వెళ్తున్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీసీ సంఘం ప్రజా సంఘం తరఫున పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని మేనిఫెస్టో ద్వారా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దానిని నెరవేర్చాలని చెప్పి డిమాండ్ పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబడేటువంటి సమ్మెకు పూర్తిస్థాయిలో అందరూ మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఉద్యోగ సంబంధించినటువంటి ఏదైతే విలీనం చేయాలని చెప్పి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఏదైతే తీసుకొచ్చింది ఆ పథకం ద్వారా ఇప్పటికే అనేక మంది కండక్టర్లు డ్రైవర్లు చాలా పని ఒత్తిడినటువంటి గురి అవుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా అలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఎలా ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళందరూ కూడా దిగమింగుతూ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. దానికి తోడు చాలా మంది ఇప్పటికే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ వారి స్థానంలో ఇప్పటికీ కనీసం మంది పనికి సంబంధించిన వాళ్ళని ఇవ్వకపోవడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంటుంది. మేము అందరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ ఉద్యోగం రిటైర్ అయినటువంటి వారి స్థానంలో కొత్త వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడంలో మాత్రం పూర్తిగా లోపం కనపడతా ఉంది. ఇలాంటి కాకుండా అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొత్తగా ట్రెండ్ వచ్చినటువంటిది దాంతో ప్రకారం అంటే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వాహనాలు అనేటువంటిది కొనుగోలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా చర్య కనబడతా ఉంది. ఎందుకనంటే సంస్థకు ఆదాయం కలిగితే మాత్రం ఓకే, కానీ సంస్థకు అన్యాయం జరిగితే మాత్రం ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకనంటే ఆ ఎలక్ట్రికల్ వాహనాల ద్వారా ఏదైతే ఇస్తారో గవర్నమెంట్ సంబంధించిన కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది. దాని ద్వారా ఒక రకంగా ఆ గ్యారేజ్ స్థలాలు కావచ్చు, లేకపోతే బస్టాండ్ స్థలాలు కావచ్చు, ఆర్టీసీ సంబంధించినటువంటి పూర్తి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడానికి జరుగుతున్న కుట్రగా మనకు కనబడతా ఉందని చెప్పి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాము. దీనికి తోడు ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఈ ఉద్యోగ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వీరందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. సంస్థ మెరుగుపడితేనే మనం అందరం కూడా బాగుపడతాం. సంస్థ ద్వారానే ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ఆస్తులు నిధులు అనేటువంటి సమకూరుతాయని చెప్పి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే ఈ సంబంధించినటువంటి డిమాండ్లకు ఈ రోజు రాత్రినే వెంటనే ఈ సమస్య పరిష్కారం కోసం చర్చలు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా కార్మికుల పక్షాన యూనియన్ల పక్షాన కూడా జరిగితే బాగుంటుందని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాము. లేని పక్షంలో రేపు జరగబడేటువంటి సమ్మెకు పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాము.